శ్రీ గురుభ్యో నమః. మిథున రాశిలో బుధగ్రహ సంచారము, వ్యయస్థానంలో రవిగ్రహ సంచారము, లాభస్థానంలో కుజుడు, దశమ స్థానంలో శనేశ్వరుడు, ద్వితీయంలో శుక్రుడు, గురువు. ఆదాయ అభివృద్ధిని సాధించగలుగుతారు. క్రితం చేసినటువంటి పనులు, ప్రాజెక్టు, ప్రయత్నాలు ఇప్పుడు ముడిపడతాయి. తద్వారా ఇప్పుడు ఆదాయాన్ని మీరు పొందగలుగుతారు. పెద్దవాళ్ళ పరిచయాలు మరింతగా పెరుగుతాయి. వాళ్ళ ఆశీస్సులను తీసుకొని చేసే ప్రయత్నాలలో కూడా మీకు కలిసి వస్తుంది. కొత్త ప్రాజెక్టుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాలు, ప్రభుత్వ సంబంధమైనటువంటి ప్రాజెక్టుల గురించి మీరు చేసే ప్రయత్నాలలో మీకు ఇతరుల సహాయం ఎక్కువ శాతం కావాల్సి వస్తుంది. వీళ్ళు ఎంతవరకు జెన్యూను ఏంటి అన్నది 1-2 సార్లు ఎంక్వైరీ చేసుకొని ఆ తర్వాత మంచి ప్రయత్నం చేయండి, బాగుంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. ఆదాయం వస్తోంది కదా అని మాత్రము వృధా ఖర్చులు పెట్టడము, తిరిగి ఇంకొక తెలియనటువంటి ప్రదేశంలో పెట్టుబడులు పెట్టడం అలాంటివి మాత్రం చెయ్యొద్దు. కొంతకాలం ఆదాయాన్ని మీ పేరు మీద ఉండనివ్వనండి, క్రమేణా మంచి నిర్ణయం చేయగలుగుతారు. ఈ వారం పరిహారం: అవకాశం ఉన్నవారు శనివారం రోజున, ఆదివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి వారి స్తోత్రపారాయణ చేయండి. మహాలక్ష్మీదేవి అష్టోత్తరాన్ని పఠించండి. లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి. అమ్మవారికి, అయ్యవారికి పాలు, ఏదైనా స్వీట్ నివేదనగా సమర్పించి 10 మందికి పంచండి. తద్వారా మంచి జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. 10 మందితో పరిచయాలు మరింతగా పెరుగుతాయి. మిమ్మల్ని సత్కరించుకునేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కొన్ని నూతన ఆహ్వానాలను మీరు అంగీకరిస్తారు. తద్వారా మంచి జరిగే అవకాశం పెరుగుతుంది. కళ సాంస్కృతిక రంగాల పట్ల అవగాహన పెంచుకునే విధంగా మీరు ఇప్పుడు చేసే ప్రయత్నాలు కూడాను అనుకూలంగా ఉంటాయి. ఇప్పుడు పిల్లలకి నేర్పాలన్నా చేయాలన్నా ఈ రాశిలో జన్మించిన వారికి నేర్పండి. తద్వారా వీళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది. మీ పేరు మీద ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, యోగా లేదా మెడికల్ ఏజెన్సీస్కి ఆదాయం బాగుంటుంది, పేరు పెరుగుతుంది. క్రయ విక్రయాలు, వ్యవహారాలు కలిసి వస్తాయి. లీజులు, లైసెన్స్లు, ఎక్స్టెన్షన్ జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 6.